రాబోయే ఎలక్షన్లో తమని గెలిపిస్తే ఒకేసారి రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ భారతదేశం పార్టీ పెట్టుకో లేకుంటే ప్రపంచ పార్టీ పెట్టుకో, కానీ ముందు రైతుల సంగతి తేల్చని వెంకటరెడ్డి మండిపడ్డారు. సీఎం పోవాల్సింది ఔరంగాబాద్ కాదు, ఛత్తీస్గఢ్ అని ఎద్దేవా చేశారు. అక్కడ వారికి మద్దతు ధర క్వింటల్కు 3,000 రూపాయలు ఇస్తున్నారు. కాదని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ కంపెయినర్ గా మాట ఇస్తున్న రానున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా తప్పు లేకుండా ఇదే నల్గొండలో కిరాయింట్లో ఉంటున్నాను. మీ అందరూ తెలుసు, నల్గొండలో కిరాయింట్లో ఉంటూ ఏ పేదవాడు పార్టీ అని కూడా నేను ఏ పార్టీ అని కాదు, ఏ ఇంట్లో దుఃఖమున్నా ఏ ఇంట్లో పెళ్ళున్నా ఏ పేదవాడు వచ్చి నేను చదువుకోవాలని నా దగ్గర డబ్బులు లేవు, మా అమ్మ నాయన ఇస్తలేదంటే నా సొంత డబ్బులు పెట్టి ఇవాళ ఎంతో మంది సేవ చేయడం కాదు, కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చింది. బిఎస్సిఎస్ సెంటర్లకు వచ్చి దాదాపు 15 రోజులు అయింది. 15 రోజులు గంగుల కమలాకర్ గారు ధాన్య కర్మను స్టార్ట్ చేస్తున్నారని చెప్పి 15 రోజులకి మేము చెప్తే ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు మీరు చూడండి గుండాల బండల్లో మనం ఉన్నదాని పక్కకు వర్షం వచ్చి అయితే ఇక్కడ బిఎస్సిఎస్ సెంటర్లో ధాన్యం మొన్న దర్శించి నిన్న దర్శించి ఇవాళ బలం వచ్చాం. పొద్దున మేము పటేల్గూడెం పోయినా అక్కడ మొత్తం దర్శనం. ముఖ్యమంత్రి గారు, నువ్వు నీ మంత్రులు ఎవరికి కూడా అధికారాలు లేవు, చేత కాదు, నీకు చేతులెత్తి దండం పెడుతున్నా రైతుల పక్షాన. రేపు నువ్వు ఔరంగాబాద్ పోతావో ఏడిపోతావో, భారతదేశం పార్టీ పెడతావో ప్రపంచం మొత్తం పార్టీ పెట్టు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మొట్ల సంగతి ఏంటి? 6 కాలం శ్రమించి ధాన్యం పండిస్తే నువ్వు ఇచ్చిన రైతు బంధు ఏ ఊరకు సరిపోదు పెట్టుబడి. పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ పోయిరా, ఔరంగాబాద్ కాదు నువ్వు పోయేది, ఛత్తీస్గఢ్ పోయిరా, 3,000 రూపాయల లెక్క క్వింటాలకు మార్కెట్లకు వచ్చిన 24 అవర్స్లో 3,000 రూపాయల ఒడ్లు, అది కూడా దొడ్డు ఒడ్లకు 3,000 రూపాయలు చెల్లిస్తున్నా లేదా?